భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగ పూర్తి అధ్యాయం 46 శ్లోకములతో. భగవద్గీత అనగానేమి? భగవద్గీత అనేది మహాభారతంలోని ఒక భాగం. ఇది కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చిన ఆధ్యాత్మిక, ధార్మిక మరియు తత్వజ్ఞాన ఉపదేశం. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? కురుక్షేత్ర యుద్ధం పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన మహాయుద్ధం. ఈ యుద్ధం వెనుక ప్రధానంగా ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటం ఉంది. ఇది కేవలం రాజ్యానికి గల గొడవ మాత్రమే కాదు, న్యాయం మరియు అన్యాయానికి మధ్య జరిగిన యుద్ధం. ముఖ్యమైన కారణాలు: 1. హస్తినాపుర రాజ్యంపై హక్కు. పాండవులు రాజ్యానికి న్యాయంగా హక్కు ఉన్నప్పటికీ ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుని రాజు చేయాలని భావించాడు. దుర్యోధనుడు పాండవులకు రాజ్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. 2. జూదంలో రాజ్యాన్ని కోల్పోవడం. దుర్యోధనుడు శకుని చతురతతో పాండవులను జూదంలో ఓడించాడు. దాంతో వారు అరణ్యంలో 13 సంవత్సరాలు వనవాసం మరియు చివరివ సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. 3. శాంతి ప్రయత్నం విఫలం. వనవాసం అనంతరం పాండవులు తాము తమ రాజ్యాన్ని లేదా కనీసం 5 గ్రామాలు ఇవ్వమని వినమ్రంగా అడిగారు. కాని దుర్యోధనుడు ఒక్క గరించు భూమి కూడా ఇవ్వమని తిరస్కరించాడు. 4. అత్యంత అహంకారంతో కూడిన దుర్యోధనుడు. దుర్యోధనుడి అహంకారం, పాండవుల పట్ల ద్వేషం, ఆయన తండ్రి ధృతరాష్ట్రుడు కూడా దీనిని ఆపలేకపోవడం, ఇవన్నీ యుద్ధానికి దారితీశాయి. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 1. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ. శ్లోకం 1 సారాంశం: అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు తన రథసారథి సంజయుని అడుగుతున్నాడు, ధర్మభూమిగా పేరొందిన కురుక్షేత్రంలో తన కుమారులు మరియు పాండవులు సమరానికి సిద్ధమై చేరినప్పుడు వారు ఏమి చేశారు? ఇది ధృతరాష్ట్రుడి అంతర్మథనాన్ని, ఆశల్ని మరియు భయాలను ప్రతిబింబిస్తుంది. ఇదే గీతా ఉపదేశానికి ఆరంభం. ఇందులో ధృతరాష్ట్రుడు కౌరవుల యొక్క రాజు, సంజయుడు ధృతరాష్ట్రుడి రథసారథి. ఈ శ్లోకంలో వీరి ఇరువురి మధ్య సంభాషణ జరుగుతున్నది. శ్లోకం 2 సంజయుడు ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. శ్లోకం సారాంశం: పాండవుల సైన్యం వ్యూహంగా సిద్ధమై ఉండటం చూశాడు దుర్యోధనుడు. ఆ దృశ్యం చూసి అతనిలో ఆందోళన కలిగింది. అతడు భయపడలేదు, కాని జాగ్రత్త పడ్డాడు. పరిస్థితిని గమనించి స్పందించాలి అనుకున్నాడు. తన గురువు ద్రోణాచార్యుని చెంతకు వెళ్ళాడు. వారి సహాయం, సలహా అవసరం అనిపించింది. ఇదే యుద్ధ ప్రారంభానికి మొదటి మానసిక సంకేతం. ఇందులో దుర్యోధనుడు అనగా ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడు, ద్రోణాచార్య అనగా దుర్యోధనుడి గురువు, వీరి ఇరువురి మధ్య పాండవుల సైన్యం గురించి ఈ శ్లోకంలో సంభాషణ జరిగింది. శ్లోకం 3 పశ్యేతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. శ్లోకం 3 సారాంశం: దుర్యోధనుడు ద్రోణాచార్యునితో గౌరవంగా మాట్లాడతాడు. పాండవుల సైన్యం ఎంత విస్తారంగా ఉందో చూపిస్తాడు. ఆ సైన్యం శక్తివంతంగా మరియు క్రమబద్ధంగా ఉంది. ద్రుపదుని కుమారుడు ధృష్టద్యుమ్నుడు దానిని అమర్చాడు. అతను మీ శిష్యుడు అన్నదాన్ని గుర్తు చేస్తూ నమ్మకంపై సందేహం కలిగించే ప్రయత్నం చేస్తాడు. ఇందులో దుర్యోధనుడు మరియు ద్రోణాచార్యుడు, పాండవులలో ద్రుపదుడు అనగా ద్రౌపది యొక్క తండ్రి గురించి సంభాషణ జరుగుతున్నది. శ్లోకం 4 అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. శ్లోకం 4 సారాంశం: ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునికి పాండవుల పక్షంలో ఉన్న శూరులను వివరిస్తున్నాడు. భీముడు,
అర్జునుడు వంటి మహాయోధులతో పాటు యుయుధానుడు, సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు వంటి మహారథులు ఉన్నారు. వారు ప్రతి ఒక్కరూ యుద్ధంలో అత్యంత నిపుణులు. పాండవుల వైపు బలమైన మరియు ప్రతిభావంతమైన యోధులున్నారని ఇక్కడ చెప్పబడుతుంది. ఇందులో దుర్యోధనుడు మరియు ద్రోణాచార్యుడు, పాండవులలో శూరులు అయిన భీముడు, అర్జునుడు, ద్రుపదుడు, యుయుధనుడు, సాత్యకి అనగా కృష్ణుడి యొక్క శిష్యుడు, విరాటుడు అనగా మత్స్య దేశపు రాజు. అజ్ఞాతవాసంలో పాండవులు ఇతని రాజ్యంలో నివసించారు. ఇలా వీరు అందరూ బలవంతులు అనే సంభాషణ ఈ శ్లోకంలో జరుగుతున్నది. శ్లోకం 5. దృష్టకేతుశ్చేకితాన కాశిరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతి భోజశ్చ సేభ్యశ్చ నరపుంగవః. శ్లోకం 5 సారాంశం. కురుక్షేత్రంలో ధర్మ యుద్ధానికి శూరవీరులు సిద్ధమయ్యారు. దృష్టకేతు చెదిరాజు, చేతితాన ధైర్యవంతుడైన యాదవ యోధుడు, కాశిరాజు పరాక్రమశాలి రాజు, పురుజిత్ వే కుంతిభోజుడు ధర్మపరులు, శైభ్యుడు జ్ఞానముగల వృద్ధ రాజు. వాళ్లంతా పాండవుల పక్షంగా ధర్మానికి పోరాడారు. ఇందులోని పాత్రలు: దృష్టకేతు అనగా దృష్టకేతు చెది రాజ్యం పాలించిన రాజు, శిశుపాలుని కుమారుడు. శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించిన తరువాత ధర్మపక్షంగా పాండవులకు మద్దతుగా యుద్ధానికి వచ్చాడు. చేతితానుడు అనగా యాదవ వంశానికి చెందినవాడు, శ్రీకృష్ణునికి మిత్రుడు. కాశీరాజు అనగా వారణాసి ప్రాంతానికి రాజు. పురుజిత్ అనగా కుంతిభోజుని సోదరుడు, కుంటి సంబంధిత రాజవంశానికి చెందినవాడు. కుంతిభోజుడు అనగా పాండవుల తల్లి అయిన కుంతీదేవి యొక్క దత్తత తండ్రి. శైభ్యుడు అనగా ధర్మబద్ధమైన రాజు. వీరందరి గురించి దుర్యోధనుడు మరియు ద్రోణాచార్యుడు సంభాషించుకుంటున్నారు. భగవద్గీత అధ్యాయం 1. శ్లోకం 6. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. సారాంశం. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునికి పాండవుల సైన్యంలో ఉన్న మహాయోధుల గురించి చెప్పడం కొనసాగిస్తాడు. యుధామన్యుడు, ఉత్తమోజ, అభిమన్యుడు, సుభద్ర కుమారుడు మరియు ద్రౌపదికి పుట్టిన కుమారులు వీరందరూ మహారథులు అని తెలియజేస్తాడు. ఇది శత్రు బలాన్ని గుర్తించి చూపిన అతని లోపభూతమైన ఆందోళనను ప్రతిబింబిస్తుంది. ఇందులో యుధామన్యుడు అనగా పాంచాల దేశానికి చెందిన ఓ యువరాజు. అతనికి అర్జునుని రథాన్ని రక్షించే బాధ్యత అప్పగించారు. ఉత్తమోజ అనగా యుధామన్యుడితో సహా పాంచాల వంశానికి చెందిన వీరుడు. ఇతనికి కూడా అర్జునుని రథచక్రాలను రక్షించే పని అప్పగించబడింది. అభిమన్యుడు అనగా అర్జునుని మరియు శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్రకు జన్మించినవాడు, గొప్ప యోధుడు. భగవద్గీత అధ్యాయం 1. శ్లోకం 7. అస్మాకం తు విశిష్టా ఏ తాన్ నిబోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సన్యార్థం తాన్ బ్రవీమితే. సారాంశం. దుర్యోధనుడు తన వైపు ఉన్న ముఖ్య యోధులను ద్రోణునికి వివరించేందుకు సిద్ధమవుతాడు. తన సేనలోని వీరుల పరాక్రమాన్ని చూపించాలని భావిస్తాడు. ఇది అతని అహంకారాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతుంది. తన బలాన్ని వ్యక్తపరచాలనే ప్రయత్నం ఇది. భగవద్గీత అధ్యాయం 1. శ్లోకం 8. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమతింజయః అశ్వథామ వికర్ణశ్చ సోమదత్తిర్జయద్రథ. సారాంశం. భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యులు సమర విజేతలై ప్రసిద్ధులు. అశ్వత్థామ, వికర్ణ, భూరిశ్రవులు సోమదత్తుని సుతుడు వీరుల సమూహం. ఈ యోధులు ధన్యులు, ధైర్యవంతులు, ధర్మరహిత కౌరవ పక్షంలో నిలిచినవారు. దుర్యోధనుడు వీరి శక్తిని ప్రస్తావిస్తూ తన భయం దాచుకుంటున్నాడు. ఇందులో భీష్ముడు అనగా కురువంశానికి చెందిన మహాయోధుడు. కర్ణుడు అనగా సూర్యదేవునికి జన్మించిన మహాయోధుడు.
కృపాచార్యుడు అనగా కౌరవులు మరియు పాండవులకు గురువు. అశ్వత్థామ అనగా ద్రోణాచార్యుని కుమారుడు. వికర్ణ అనగా ధృతరాష్ట్రుని కుమారుడు. భూరిశ్రవ అనగా సోమదత్తుని కుమారుడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునితో వీరందరూ కౌరవులలో మహాయోధులు అని సంభాషిస్తున్నాడు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 9. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణా సర్వే యుద్ధవిశారదాః. సారాంశం: దుర్యోధనుడు ద్రోణునితో చెబుతున్నాడు, నా కోసం ప్రాణాలు త్యజించడానికి సిద్ధంగా ఉన్న అనేక మంది శూరవీరులు ఉన్నారు. వారు వివిధ ఆయుధాలతో శిక్షణ పొందిన యుద్ధ నిపుణులు, పరాక్రమంతో నిండిన యోధులు. దుర్యోధనుడి కోసం ప్రాణాలను సైతం అర్పించగల వీరులు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 10. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. సారాంశం: మన సేన భీష్ముని రక్షణలో అపార శక్తితో ఉంది. పాండవుల సేన భీముని రక్షణలో పరిమిత శక్తితో ఉంది. దుర్యోధనుడు తన సైన్యంపై గర్వంతో ఉన్నాడు. భీష్ముని పొగడుతూ భీముని తక్కువగా భావిస్తున్నాడు. ఇందులో భీష్ముడు అనగా బ్రహ్మచర్య ప్రతిజ్ఞ తీసుకుని జీవితాంతం రాజసింహాసనం ఆశించకుండా జీవించినవాడు. శాంతను మహారాజు గంగాదేవిల కుమారుడు. పాండవులకు మరియు కౌరవులకు ముత్తాత. యుద్ధంలో కౌరవులకు సేనాధిపతిగా ఉన్నాడు. భీముడు అనగా పాండవులలో ఒకడు. యుద్ధంలో పాండవులకు సేనాధిపతిగా ఉన్నాడు. ఇలా మనకు భీష్ముడు ఉన్నాడు కాబట్టి మన బలానికి కొలమానం లేదు. వాళ్లకు భీముడు ఉన్నాడు, అందుకే వారి బలం పరిమితమే అంటూ దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఈ శ్లోకంలో సంభాషిస్తున్నాడు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 11. అయినేషు చ సర్వేషు యథాభాగమవస్థిత భీష్మమయవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. సారాంశం: దుర్యోధనుడు తన సైన్యానికి భీష్ముని సురక్షితంగా కాపాడమని ఆదేశిస్తున్నాడు. యుద్ధం భీష్ముని చుట్టూ ఆధారపడి ఉందని అర్థం. సైనికులు తాము ఉన్న స్థానాల్లో నిలవాలి అని చెబుతున్నాడు. భీష్ముని రక్షణ కౌరవ సైన్యానికి ప్రధాన బలం. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 12. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చేహ శంఖం దద్మో ప్రతాపవాన్. సారాంశం: భీష్ముడు కౌరవ సైన్యంలో ఉత్సాహం నింపుతూ సింహం గర్జించినట్లుగా పెద్ద శబ్దంతో తన శంఖాన్ని ఊదాడు. అతని ధైర్యం అందరికీ ప్రేరణ ఇచ్చింది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 13. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. సారాంశం: కౌరవ సైన్యం యుద్ధానికి సిద్ధమై శంఖాలు, భేరీలు మ్రోగించెను. మృదంగాలు, గోముఖాలు ఒక్కసారిగా మ్రోగగా ఆ శబ్దం ఘోరంగా మారింది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 14. తతః శ్వేతై హైహయుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చేవ దివ్యౌ శంఖౌ ప్రభానుయుతుః. సారాంశం: కృష్ణుడు అర్జునుడి మహారథంపై నిలిచి తెల్ల గురాలతో జత చేసిన రథంలో ఉన్నారు. వారు దివ్యమైన శంఖాలు మోగించారు. ధర్మయుద్ధానికి ప్రారంభ సంకేతమిచ్చారు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 15. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మా వృకోదరః. సారాంశం: శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని ఊదాడు.
అర్జునుడు దేవదత్తం శంఖాన్ని ఊదాడు. భీముడు పౌండ్రం అనే మహాశంఖాన్ని ఊదాడు. వీరి శంఖ ధ్వని ధర్మయుద్ధానికి సంకేతం. పాండవుల యుద్ధసిద్ధతకు చిహ్నమిది. పాంచజన్య అనేది శ్రీకృష్ణుని ప్రసిద్ధ శంఖం. కృష్ణుడు పాంచజన్యాన్ని సముద్రాసురుడిని సంహరించినప్పుడు పొందాడని పురాణాలు చెబుతాయి. దేవదత్త శంఖాన్ని అర్జునుడు ఊదాడు. దేవదత్త అంటే దేవతలిచ్చినది అని అర్థం. భీముడు ఊడినది పౌండ్రం అనే శంఖం. పౌండ్రం అనేది ఒక గొప్ప శక్తివంతమైన శంఖం. భగవద్గీత అధ్యాయం శ్లోకం 16. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. సారాంశం: కుంతీపుత్రుడు యుధిష్ఠిరుడు అనంత విజయం శంఖాన్ని పూరించాడు. ధర్మానికి నిలువెత్తు ప్రతీకగా యుధిష్ఠిరుడు ధైర్యాన్ని చూపాడు. నకులు సుఘోషం శంఖంతో స్వచ్ఛతను ప్రకటించాడు. సహదేవుడు మణిపుష్పకంతో తన జ్ఞానం, నిర్మలతను చూపించాడు. ఈ శంఖ ధ్వనులు పాండవుల ఐక్యతను, ధర్మయుద్ధానికి సిద్ధతను సూచించాయి. యుధిష్ఠిరుడు అనగా పాండవులలో మొదటివాడు ధర్మరాజు. ఆయన అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు. అనంత విజయం అనగా ఎల్లప్పుడూ విజయం అని అర్థం. నకులుడు అనగా పాండవులలో 4వవాడు. సుఘోషం అనే శంఖాన్ని పూరించాడు. సుఘోషం అనగా సుమధురమైన శబ్దం అని అర్థం. సహదేవుడు అనగా పాండవులలో 5వవాడు, అందరిలో చిన్నవాడు. మణిపుష్పకం అనే శంఖాన్ని పూరించాడు. మణిపుష్పకం అనగా మణులలో విలువైన పువ్వు అని అర్థం. ఇలా వీరు వారి శంఖాలను పూరించి ధర్మాయుధాన్ని ప్రకటించారు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 17. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత. సారాంశం: పాండవుల బలగంలో మరికొంతమంది వీరులు సిద్ధమయ్యారు. కాశిరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు యోధులు. విరాటుడు, సాత్యకి కూడా వీరంగంగా వచ్చారు. వీరంతా కౌరవులపై యుద్ధానికి సిద్ధం. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 18. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సాబ్ధ్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. సారాంశం: ద్రుపదుడు అనగా ద్రౌపదీ కుమారులు మరియు సుభద్రా కుమారుడు అభిమన్యుడు ప్రత్యేకంగా తమ తమ శంఖాలను పూరించారు. ఇది పాండవుల బలాన్ని చూపిస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 19. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చేవ తుములో వ్యననాదయన్. సారాంశం: పాండవులు గొప్ప ఉత్సాహంతో శంఖాలు ఊదారు. ఆ శబ్దం యుద్ధ భూమిలో ప్రతిధ్వనించెను. కౌరవుల హృదయాలలో భయం పుట్టెను. భూమి, ఆకాశం ఆ ఘోషంతో నిండిపోయాయి. ధర్మబలం ఎంత శక్తివంతమో ఇది చూపిస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 20. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. సారాంశం: అర్జునుడు కౌరవ సైన్యాన్ని గమనించాడు. అతడి రథానికి హనుమంతుడి జెండా ఉంది. గాంధీవాన్ని శక్తిగా ఎత్తుకున్నాడు. శ్రీకృష్ణుని పక్కన చూసి ప్రశ్నించబోయాడు. భౌతిక యుద్ధానికి ముందు ఆత్మజ్ఞాన యుద్ధం మొదలైంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 21. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత. సారాంశం: అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు, నా రథాన్ని 2 సైన్యాల మధ్య నిలిపి ఉంచు. ఎవరిని ఎదుర్కోవాలో చూడాలి.
కానీ వారిని చూస్తే మనసు కలత చెందుతుంది. తన వారితో, గురువులతో యుద్ధం చేయాలన్న భావన అర్థం కాదు. బయట యుద్ధం, లోపల బాధ. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 22. యావదేతా నిరీక్ష్యహం యోద్ధుకామానవస్థితా కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. సారాంశం: అర్జునుడు అన్నాడు, ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నా. యోధులను నేను చూడాలనుకుంటున్నాను. ఎవరి తోడుగా, ఎవరి ఎదురు యుద్ధం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నాను. తన వారితో యుద్ధం చేయాల్సి రావటం అతడికి ఇంకా బాధ కలిగిస్తోంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 23. యోత్స్యమానానవేక్షాహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. సారాంశం: అర్జునుడు చెప్పాడు, ఈ యుద్ధానికి చేరిన వాళ్ళు ఎవరు? దుర్యోధనుని చెడ్డ ఆలోచనల కారణంగా యుద్ధాన్ని ఇష్టపడుతున్నవారు ఎవరు అని చూసుకోవాలనుకుంటున్నాను. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 24. సంజయ ఉవాచ ఏవముక్తో హృషికేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సారాంశం: సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు, ఓ రాజా. అర్జునుడు అడిగిన వెంటనే శ్రీకృష్ణుడు ఆ శ్రేష్ఠ రథాన్ని ఇరుపక్షాల సైన్యాల మధ్య నిలిపాడు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 25. భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. సారాంశం: సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు, భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర రాజుల ముందున్న కృష్ణుడు అర్జునుని చూసి అన్నాడు, పార్థ, ఈ సమవేతమైన కౌరవులను చూడు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 26. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తదా. సారాంశం: అర్జునుడు కౌరవుల సైన్యాన్ని పరిశీలించాడు. అందులో తండ్రులు, తాతలు కనిపించారు. గురువులు, మామలు, అన్నదమ్ములు ఉన్నారు. కుమారులు, మనవళ్ళు, స్నేహితులు కూడా ఉన్నారు. స్నేహితులు శత్రువులుగా మారడం అతని మనస్సు కలతపరిచింది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 27. తాన్ సమీక్ష్య సకౌంతేః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమాబ్రవీత్. సారాంశం: అర్జునుడు రెండు పక్షాల్లోనూ తన బంధువులను చూశాడు. ఆ దృశ్యం అతని మనసును తీవ్రంగా కదిలించింది. కరుణ, దుఃఖంతో యోధుడైన అతను కుంగిపోయాడు. మనోవ్యథతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ స్థితిలో శ్రీకృష్ణునితో తన భావాలను వ్యక్తపరిచాడు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 28. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. సారాంశం: అర్జునుడు తన సొంత బంధువులను యుద్ధానికి సిద్ధంగా చూశాడు. ఆ భావోద్వేగం కారణంగా అతను బలహీనంగా మారాడు. అతని శరీరం నడకలేక కదలడం లేదు. నోరు ఎండిపోయింది, మాట్లాడలేకపోతున్నాడు. బంధువుల యుద్ధం దృష్ట్యా అతని యోధ ధైర్యం నశించిపోయింది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 29. విపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్వక్చేవ పరిదహ్యతే. సారాంశం: అర్జునుడి శరీరం వణికుతుంది, రోమాలు నిక్కబొడుస్తున్నాయి. గాంధీవ ధనుస్సు చేతిలో నుండి జారిపోతుంది. చర్మం మండుతున్నట్టుగా అనిపిస్తుంది. అతడు భయానికి, విచారానికి లోనవుతున్నాడు. సోదరులపై యుద్ధ భయం అతనిని మానసికంగా కలచివేస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 30. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ.
సారాంశం: అర్జునుడు భయంతో విసిగిపోతున్నాడు. కాళ్ళు నిలబడలేకపోతున్నానని చెప్పాడు. మనసు చలించిపోతుంది అన్నాడు. చెడు శకునాలు కనిపిస్తున్నాయంటాడు. యుద్ధానికి ముందు అతని మానసిక స్థితి చెడిపోయినది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 31 నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. సారాంశం: అర్జునుడు దిగులుతో శోకంలో ఉన్నాడు. తన వారిని హతము చేయడంలో లాభం లేదని భావిస్తున్నాడు. విజయం, రాజ్యం, ఆనందాలు అసత్యమైపోయాయి. కృష్ణుని వద్ద తన మనస్తాపాన్ని వెల్లడి చేస్తున్నాడు. ఇది అర్జునుడి ఆత్మీయ సంఘర్షణను సూచిస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 32 కిన్నో రాజ్యేన గోవింద కిం భోగేహ జీవితేన వా యేషామర్థే కాంక్షితం నహ రాజ్యం భోగాః సుఖాని చ. సారాంశం: యుద్ధం ఎందుకు అన్న సందేహం అర్జునుడిలో మొదలైంది. రాజ్యం, భోగాలు, జీవితం అంటే ఏమిటని ప్రశ్నించాడు. వీటిని కోరినవాళ్లే ఇప్పుడు యుద్ధంలో చనిపోతున్నారు. ఆప్తులపై ప్రేమ, వేదన అర్జునుని బలాన్ని దెబ్బతీసింది. ఇతని మనోవేదన ధర్మ సంకటాన్ని ప్రతిబింబిస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 33 త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాస్తతేవ చ పితామహాః. సారాంశం: అర్జునుడు తన బంధువుల్ని యుద్ధరంగంలో చూస్తాడు. వారు ప్రాణాలు, ధనం త్యజించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆచార్యులు, తండ్రులు, కుమారులు, పితామహులు యుద్ధంలో నిలబడ్డారు. అర్జునుని మనస్సు కరుణ, బాధతో నిండిపోతుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 34 మాతులాః స్వసురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తదా ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన. సారాంశం: అర్జునుడు తన బంధువులైన మామలు, స్వసురులు, మనవలు, మరిది మొదలైన వారిని చూచి వారిని వధించాలనే మనస్సు అతనికి కలుగలేదు. వారు తన మీద యుద్ధం చేసినా కూడా వారిని చంపాలనుకోలేదు. కృష్ణ, నేను వారిని హింసించడాన్ని ఇష్టపడటం లేదు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 35 అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాజ్జనార్దన. సారాంశం: అర్జునుడు చెప్పాడు, 3 లోకాల అధిపత్యం వచ్చినా నాకు అవసరం లేదు. ఈ భూమి మీద రాజ్యాధికారం కోసం నేను యుద్ధించను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపి నాకు ఏ ఆనందం ఉండదు. జనార్దన, వారు నశించి నా హృదయం సంతృప్తిగా ఉండదు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 36 పాపమేవాశ్రయేదస్మాన్ హత్యాతానాతతాయన తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కతం హత్వా సుఖినః శ్యామ మాధవ. సారాంశం: అర్జునుడు ధృతరాష్ట్ర పక్షాన ఉన్నవారు దుష్టులైనా వారిని హత్య చేయడం పాపమని భావిస్తున్నాడు. తమ బంధువులను సంహరించడం వల్ల పాపఫలం తప్పదని అతను చెబుతున్నాడు. మన బంధువులను చంపడం ద్వారా ఎలాంటి ఆనందమూ రాదు. కుటుంబ బంధాలపై అర్జునుడికి మక్కువ స్పష్టంగా కనబడుతోంది. కౌరవులు దుర్మార్గులైన బంధువులే కాబట్టి వారిని హత్య చేయకూడదని భావిస్తున్నాడు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 37 మరియు 38 యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షేకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభ్యః పాపాదస్మాన్నివర్తితుం కులక్షేకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. సారాంశం: కౌరవులు లోభంతో మరుగున పడిన బుద్ధితో జీవిస్తున్నారు. వారు కుటుంబ నాశనానికి తీసుకురానున్న దోషాలను గ్రహించలేరు.
మిత్రద్రోహం పాపమని వారికి బోధ కాదు. కానీ మేము ఈ దోషాన్ని తెలుసుకున్నాం కనుక ఇలాంటి పాపాల నుండి తప్పించుకోవడం మన ధర్మం జనార్దన అని అర్జునుడు కృష్ణుడితో సంభాషిస్తున్నాడు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 39 కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోభిభవత్యుత. సారాంశం: కుటుంబం నశించినప్పుడు శాశ్వతమైన కుటుంబ ధర్మాలు కూడా నశిస్తాయి. ఇవి సమాజంలో నీతిని కాపాడుతాయి. వాటి లేనప్పుడు నీతి క్రమం చెడిపోతుంది. ధర్మం పోతే అధర్మం పెరుగుతుంది. ఇది మొత్తం కుటుంబ పతనానికి దారి తీస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 40 అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్నేయ జాయతే వర్ణసంకరః. సారాంశం: ధర్మం క్షీణించినప్పుడు కుటుంబ మహిళలు అపవిత్రమవుతారు. వారి నీతి గౌరవం దెబ్బతింటుంది. ఫలితంగా వర్ణసంకరము, అనవసర సంతానం ఉత్పన్నమవుతుంది. ఇది సమాజ క్రమాన్ని చెడగొడుతుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 41 సంకరో నరకాయవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదకక్రియ. సారాంశం: వర్ణసంకర సంతానం వల్ల కుటుంబం నశిస్తుంది. పితృకర్మలు నిలిచిపోతాయి. పితృదేవతలు తృప్తి చెందరు. ధర్మాచరణం లుప్తమవుతుంది. కుటుంబ పరంపర చెడిపోతుంది. ఇది సమాజానికి నాశనం తెస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 42 దోషైరేతేః కులఘ్నానాం వర్ణసంకరకారకేః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. సారాంశం: కులఘ్నుల పాపాల వల్ల వర్ణసంకరం ఏర్పడుతుంది. ఇది సమాజంలోని సాంప్రదాయాలను నాశనం చేస్తుంది. జాతుల ప్రత్యేక ధర్మాలు అంతరించిపోతాయి. కుటుంబ ధర్మాలు క్రమంగా కోల్పోతాయి. ఇది సమాజానికి శాశ్వత హాని చేస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 43 ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుం. సారాంశం: కుటుంబ ధర్మాలు నశిస్తే సమాజం క్రమాన్ని కోల్పోతుంది. అలాంటి మనుషులు ధార్మిక విలువల నుండి దూరమవుతారు. పాపకార్యాలు పెరిగిపోతాయి. వారి జీవిత గమ్యం నరకమే అవుతుంది. ఇది పూర్వజులు చెప్పిన నిజమైన హెచ్చరిక. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 44 అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. సారాంశం: అర్జునుడు తన చర్యల పాపాన్ని గ్రహిస్తున్నాడు. రాజ్యం కోసం స్వజనులను చంపడం ఘోర పాపమని భావిస్తున్నాడు. లోభం ధర్మాన్ని మర్చిపోయేలా చేస్తుందని చెబుతున్నాడు. కుటుంబ బంధాలను కత్తిరించడం హృదయానికి భారమవుతుంది. ధనపదవుల కోసమే జీవితం నాశనం చేయడం తప్పు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 45 యది మామ ప్రతీకారం శస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్ర రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. సారాంశం: అర్జునుడు యుద్ధానికి పూర్తిగా విరమించుకోవాలనుకుంటున్నాడు. తాను ఆయుధాలు పట్టకూడదని నిర్ణయించుకున్నాడు. ధృతరాష్ట్రుని కుమారులు తన్ని చంపినా పట్టించుకోవడం లేదు. యుద్ధంలో గెలవడం కంటే చనిపోవడమే మేలు అనుకుంటున్నాడు. ఇది అతని తీవ్ర నిరాశను, శాంతి కోరికను చూపిస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 46 సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంజ్ఞే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరంచాపం శోక సంవిఘ్నమానస. సారాంశం: అర్జునుడు తన మనోవేదనను వ్యక్తం చేశాడు. యుద్ధానికి ధనుష్య బాణాలను వదిలేశాడు.
హృదయం శోకంతో నిండిపోయింది. రథంలో కూర్చుని యుద్ధం చేయాలనే ఉత్సాహం కోల్పోయాడు. ఆత్మవిశ్వాసం క్షీణించి విషాదంలో మునిగిపోయాడు. భగవద్గీత అధ్యాయం 1 సంక్షిప్తంగా. ధృతరాష్ట్రుడు సంగ్రామ స్థితిని సంజయుడి ద్వారా అడుగుతాడు. దుర్యోధనుడు తన సైన్యాన్ని ప్రోత్సహిస్తాడు. 2 పక్షాల వీరులను పరిచయం చేస్తాడు. 2 సైన్యాలు శంఖనాదాలతో యుద్ధానికి సిద్ధమవుతాయి. అర్జునుడు యుద్ధరంగంలో బంధువులు, గురువులు, స్నేహితులను చూసి కృపతో నిండిపోతాడు. కుటుంబ నాశనం, ధర్మహాని భయంతో యుద్ధానికి నిరాకరిస్తాడు. విషాదంలో కూర్చుని విల్లు, బాణాలను విడిచిపెడతాడు. మొదటి అధ్యాయం పూర్తి సారాంశం. మొదటి అధ్యాయం యుద్ధం ప్రారంభం కానుండగా అర్జునుని మానసిక, భావోద్వేగ పతనాన్ని చూపిస్తుంది. కరుణ, పాపభయం, కుటుంబ పరంపరల పట్ల ఆందోళన, స్నేహితులు మరియు బంధువుల పట్ల అనురక్తి అతనిలో యుద్ధం చేసే సంకల్పాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఈ విషాదం, విచారం తరువాతి అధ్యాయాల్లో కృష్ణుడి బోధనలకు పునాది అవుతుంది. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.